ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నేడు మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా ఇతర నేతల్ని చంద్రబాబు కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే తక్కువ వ్యవధిలో రెండోసారి చంద్రబాబు ఢిల్లీ వెళ్లనున్న నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నేడు మరోసారి ఢిల్లీ వెళ్తున్నారు. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా ఇతర నేతల్ని చంద్రబాబు కలిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే తక్కువ వ్యవధిలో రెండోసారి చంద్రబాబు ఢిల్లీ వెళ్లనున్న నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో చర్చ మొదలయ్యాయి. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, ఈరోజు సాయంత్రం 4 గంటలకైతే మరోసారి ఢిల్లీ పయనం అవుతున్నారు. ప్రధానంగా ఈ రోజు అమిత్ షాతో పాటు ఆర్థిక మంత్రిని కూడా కలవనున్నట్లు ప్రధానంగా తెలుస్తుంది. ఈ నెల 22వ తేదీ ఢిల్లీలో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కు ఎక్కువ నిధులు కేటాయించాలనే దానిలో భాగంగానే ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే ఢిల్లీలో ఉన్నటువంటి మంత్రులను కలిసి కేంద్ర బడ్జెట్ లో ఎక్కువ నిధులు ఆంధ్రప్రదేశ్ కేటాయించాలి, ప్రస్తుతం ఆర్థిక లోటు ఉన్న పరిస్థితి దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ ఆదుకోవాలని చెప్పి ప్రధానంగా తెలుస్తుంది. ఈ నెలలో 3వ తారీఖు గతంలో వెళ్ళినటువంటి చంద్రబాబు నాయుడు మళ్ళీ ఈ నెలలో 2వసారి ఢిల్లీ అయితే పయనం అవుతున్నారు. గతంలో అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రుల్ని, ఆర్థిక మంత్రుల్ని, ప్రధానమంత్రిని కూడా కలిసి ఆంధ్రప్రదేశ్ రావాల్సినటువంటి ఏదైతే నిధులు గత 10 సంవత్సరాలుగా అపస్కృతంగా ఉన్నటువంటి బైఫర్కేషన్ కు సంబంధించినటువంటి ఏదైతే పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయో వీటన్నిటిపైన కూడా గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తిగా విన్నవించారు. అదే విధంగా ఈ రోజు కూడా అమిత్ షాతో పాటు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా రేపు 22వ తారీఖు ప్రవేశపెట్టిన బడ్జెట్ లో కూడా ఆంధ్రప్రదేశ్ కి ప్రముఖ ప్రాధాన్యత కల్పించాలని కూడా ఈ యొక్క నివేదిక ఇవ్వనట్లు తెలుస్తుంది. అదే విధంగా ఈ నెల 6వ తారీఖు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి ఏదైతే అపస్కృతంగా ఉన్నటువంటి గత 10 సంవత్సరాలుగా ఉన్నటువంటి విభజన హామీల గురించి కూడా చర్చ జరిగింది. ఈ చర్చకు సంబంధించి ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య జరిగిన చర్చ గురించి కూడా ఈ రోజు అమిత్ షాతో కూడా సంపూర్ణంగా ముఖ్యమంత్రి గారు వివరించినట్లు ప్రధానంగా తెలుస్తున్నాను. కృష్ణ, మరి రెండవసారి అంటే ఈ నేపథ్యంలో రెండవసారి వెళ్ళడం కూడా ఒక రాజకీయ వర్గాలు అయితే చర్చ మొదలైనట్టుగా చూస్తా ఉన్నాం. మరి దీనికి సంబంధించి అంటే ఇదే అంశాలకు సంబంధించి డిస్కస్ చేసే అవకాశం ఉంది, కానీ ప్రస్తావన చేసే అవకాశం కనిపిస్తా ఉంది అక్కడ కేంద్ర మంత్రులతో. ప్రధానంగా ఏదైతే గత 2014 నుంచి ఇప్పటి వరకు కూడా ఏదైతే విభజన హామీల్లో కూడా ఇంతకు వరకు పూర్తిగా కాలేదు. ఈ విషయం పైన కూడా ముఖ్యమంత్రి దానిపైన ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. దీంతో పాటు ఏదైతే కేంద్రంలో కీలకంగా ఉన్నటువంటి కూటమి ఎంపీలంతా కూడా ఇప్పటికే కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చారో ఆ ఒత్తిడి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కి ఎక్కువ నిధులు, దీంతో పాటు ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తున్న హామీలు నిర్వహించాలంటే ఎక్కువ శాతం కేంద్ర ప్రభుత్వం యొక్క మద్దతు అయితే ప్రధానంగా అవసరం ఉంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి పదే ఢిల్లీ వెళ్లి కేంద్రంపై ఒత్తిడి కావాలి, అప్పుడు మాత్రమే ఆంధ్రప్రదేశ్ కి రావాల్సిన నిధులు కానీ ఏదైతే పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి వాటికి సంబంధించినటువంటి అన్ని కూడా రావాలంటే కేంద్రంపై ఎక్కువ ఒత్తిడి తీసుకురావాలని చెప్పి ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఆ విధంగా అడుగులు వేస్తున్నట్టు మనం ప్రధానంగా తెలుస్తున్నాను. కృష్ణ, మరి చంద్రబాబుతో పాటు ఎవరెవరు వెళ్ళే అవకాశం కనిపిస్తా ఉంది? ప్రస్తుతానికైతే అధికారికంగా అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్తున్నట్లు మనకు అధికారికంగా తెలుస్తుంది. ఏదైతే ఈ రోజు 11 నుంచి 1:30 వరకు జరిగేటువంటి ఏపీ కేబినెట్ సమావేశంలో కూడా ఏదైతే ఢిల్లీలో కేంద్ర మంత్రులతో ఏ విధంగా చర్చించాలనే విషయం కూడా ఈ రోజు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో జరగబోయే కేబినెట్ లో కూడా చర్చించినట్టు తెలుస్తుంది. ఈ కేబినెట్ సమావేశం అనంతరం అయితే ఢిల్లీ అయితే పయనం అవుతున్నారు. థ్యాంక్ యూ కృష్ణ.